ఏప్రిల్ 25 డేట్ రాసి పెట్టుకోండి. ఏప్రిల్ 25న కొత్త పార్టీ పెడుతున్నా అని ప్రకటించారు కవిత. తమ జెండా ఎజెండాను అదే రోజు ప్రకటిస్తామన్నారు. శ్రీరామనవమి సందర్భంగా తన భవిష్యత్ జర్నీపై క్లారిటీ ఇచ్చారు కవిత. తెలంగాణ రాష్ట్ర రాజకీయ యవనికపై మరో రాజకీయ శక్తి ఉద్భవించబోతోంది. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు కొత్త పార్టీని స్థాపించబోతున్నారు కవిత. మేడ్చల్లోనే మునీరాబాద్ వేదికగా జెండా ఆవిష్కరణ చేస్తామని ప్రకటించారు. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలు, ఉద్యమకారులు, ప్రజాస్వామ్యవాదులు, ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పు రావాలనుకునే వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వచ్చే నెల ఏప్రిల్ 25వ తారీఖు నాడు మార్నింగ్ 10 o'clockకి మేము జెండా ఆవిష్కరణ చేసి మా పార్టీ పేరు చెప్తాము. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు దాటినా అమరవీరుల ఆశయాలైన నీళ్లు, నిధులు, నియామకాలు సంపూర్ణంగా సాకారం కాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం అధికారం కోసం కాకుండా సర్వోదయ తెలంగాణ సాధనే లక్ష్యంగా ఒక కొత్త శక్తి ఉద్భవించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అనేక మంది వ్యక్తులతోని, శక్తులతోని, పత్రికల వాళ్ళతోని, అందరితోని స్వయంగా మేము ఒక డెలిగేషన్ వెళ్ళి అందరినీ కూడా కలుస్తాం. ప్రతి ఒక్కరిని తెలంగాణ రూపురేఖల్ని మార్చడం కోసం, సామాజిక తెలంగాణ సాధించడం కోసం, తెలంగాణ అభ్యున్నతి కోసం, ఆదర్శప్రాయమైన తెలంగాణ సాధన కోసం కలిసి రావాల్సిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. వీళ్ళు వాళ్ళని కాదు. తాను పెట్టబోయే పార్టీ తెలంగాణలో నెంబర్ 1 స్థానానికి ఎదుగుతుందని ధీమా కూడా వ్యక్తం చేశారు ఆమె. టీఆర్ఎస్ తెలంగాణ ఫోకస్ వదిలేసి మేము నేషనల్ పార్టీ అవుతామన్న క్రమంలో ఇక్కడ అక్కడ అన్నట్టు కాకుండా ఫోకస్ తగ్గింది. ఇవాళ తెలంగాణలో అసలు ప్రాంతీయ పార్టీయే లేదు కదా. సో రేపటి నాడు మా జాగృతియే ప్రతి ఇంటి పార్టీ అయ్యారు. తెలంగాణ ప్రాంతీయ పార్టీ అవుతుంది. 95% ఫోకస్ మా తెలంగాణ మీద, తెలంగాణ సమస్యల మీద ఉండదు. 5% దేశంలో జరుగుతున్న అంశాలు గమనించాలి కాబట్టి నేషనల్ కమిటీ కూడా ఒకటి ఉంటుంది. నిజామాబాద్ వేదికగా మాట్లాడిన కవిత ఈ ప్రాంతంతో విడదీయలేని అనుబంధం ఉందన్నారు. నిజామాబాద్ కోడల్ని, తెలంగాణ బిడ్డను. ఈ మట్టికి ఉన్న శక్తి అపారమైనది. నిజామాబాద్ గడ్డ నుంచి తీసుకునే ప్రతి ఆలోచన, చేసే ప్రతి నిర్ణయం ఖచ్చితంగా దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మొత్తంగా కొత్త పార్టీతో ప్రజల ముందుకు రాబోతున్నారు కవిత.